అందరికీ వందనాలండి. మరొకసారి వీడియో రూపంలో మీ ముందుకి రావడానికి దేవాది దేవుడు నేలలో చూపించిన కృపను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫాదర్ వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇకపోతే ప్రారంభం నుండి నా వీడియో చూస్తున్న వారికి కూడా ముఖ్య గమనిక, మన పాత ఛానల్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది. ఇది కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీరు పోస్టర్ చూస్తుంటారు. బ్రహ్మాం బోధలు వాక్యాన్ శర్మ కాదు అని ఇప్పటికే అనేక విషయాలు మాట్లాడుతూ వస్తున్నాను. నేను సర్పంతో వ్యభిచరించి అవ్వ కయ్యోనుని కన్నదనే అంశానికి సంబంధించి వన్నెస్ అనే కార్యక్రమంలో అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే వాటికి సమాధానం చెప్పడం చేతగాని కొంతమంది బ్రహ్మాం అనుచరులు ఫోన్ చేసి ఇష్టసరంగా మాట్లాడుతూ, దుర్భాషలు మాట్లాడుతూ, నన్ను బెదిరిస్తూ వీడియోలు మాట్లాడకూడదని భయపడుతున్నారు. అయితే మరి కొంతమంది బ్రహ్మాం అనుచరులు చక్కగా ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నారు. మరికొన్ని ప్రశ్నలు అడిగేసరికి సమాధానం చెప్పలేక ఫోన్ కట్టేసి మళ్ళీ చేస్తామని కానీ వాళ్ళు చేయట్లేదు. మరి కొంతమంది బ్రహ్మాం అనుచరులు ఒక పోస్టర్ని పదే పదే నాకు ఫార్వర్డ్ చేస్తూ మీకు సమాధానం చెప్పడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారు, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారని ఒక పోస్టర్ని పదే పదే నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. పోస్టర్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నారు కానీ మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఎవరు పంపించట్లేదు. అయితే ఆ పోస్టర్ని బట్టి నాకు అర్థమైందంటే కొంతమంది బ్రహ్మాం సంబంధించిన అనుచరులు కొంతమంది సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. అయితే వాళ్ళెవరు ఆ పోస్టర్లో ఉన్న వాళ్ళు ముగ్గురిని గమనించినప్పుడు ఒక ఆయన తెలంగాణకు సంబంధించిన సేవకులు, ఒక ఆయన తమిళనాడుకి సంబంధించిన సేవకులు, ఒక ఆయన ఆంధ్రాకి సంబంధించిన సేవకులు. అంటే మేము అడిగిన ప్రశ్నలు తమిళనాడు, తెలంగాణ ఆ ప్రాంతాల వరకు వెళ్ళాయి. అక్కడ చాలామంది విన్నారు. చాలామంది బ్రహ్మాం అనుచరుల్ని మా ప్రశ్నలు కదిలిచ్చేయి, నిద్ర పట్టని కూడా చేస్తున్నాయని నాకు అర్థమైంది ఆ పోస్టర్ని బట్టి. అయితే వాళ్ళు ఎలాగో ఆ పోస్టర్ ద్వారా మేము సమాధానం చెప్తామని వాళ్ళు అంటున్నారు కనుక ఆ మరొక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చి వాడు చెప్పిన సర్పసంతానానికి సంబంధించిన ఆ టాపిక్లో ఒక 35 ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను. ఆ 35 ప్రశ్నలు ఏంటి, ఆ బ్రహ్మ గారు చెప్పిన ఏ ప్రసంగంలో నుంచి అడుగుతున్నానో కూడా మీకు జాగ్రత్త చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. బ్రహ్మ గారు సర్పసంతానానికి సంబంధించి 1958లో 9వ నెల 28వ తారీఖున ఈవినింగ్ ప్రసంగంలో 156వ పారాగ్రాఫ్లో ఆయన చెప్పిన ప్రసంగం నుండి ఈయన ప్రశ్నలు అడుగుతున్నాను. అలాగే 1962 మార్చి 11వ తేదీన చెప్పిన ప్రసంగంలో నుండి కూడా ఈ 2 ప్రసంగాల్లో నుండి నా ఈ 35 ప్రశ్నలు అడుగుతున్నాను. దీనికి సంబంధించి నా మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, చింపాంజీకి మనిషికి మధ్యలో ఉండే బ్రీడ్ అని సర్పం కోసం బ్రహ్మాం చెప్పాడు. దీనికి బైబిల్లో ఎవిడెన్స్ ఏంటి? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. ఇక నా రెండో ప్రశ్న, మానవునితో కలవగలిగే ఒకే ఒక రక్తం సర్పానికి ఉందని బ్రహ్మాం చెప్పాడు. దీనికి బైబిల్లో ఎవిడెన్స్ ఏంటి? ఇది నా రెండో ప్రశ్న. ఇక నా మూడో ప్రశ్న, 10 అడుగులు ఎత్తు, మంచి కండలు కలిగి సేమ్ మనిషిలాగే సర్పం ఉందని బ్రహ్మాం చెప్పాడు. దీనికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? ఇది నా మూడో ప్రశ్న. ఇక నా నాలుగో ప్రశ్న, సర్పం 10 అడుగులు కాబట్టి నెఫీనీలు పుట్టారు అన్నాడు. నెఫీనీలు బలవంతులు అని బైబిల్ చెప్పింది, ఎత్తుగా ఉంటారని కూడా బైబిల్ చెప్పింది, కానీ 10 అడుగులు ఉంటారని ఎక్కడ రాయబడింది? ఇది నా నాలుగో ప్రశ్న. ఇక నా ఐదో ప్రశ్న, అవ్వ సర్పాన్ని చూడగానే తన భర్త కంటే అందంగా ఉన్నాడని అవ్వకు అనిపించిందని బ్రహ్మాం చెప్పాడు. ఆ విషయం బ్రహ్మాంకి ఎవరు చెప్పారు? బైబిల్లో దీనికి ఉన్న ఆధారం ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? ఇది నా ఐదో ప్రశ్న. ఇక నా ఆరో ప్రశ్న, అవ్వ సర్పాన్ని చూడగానే టెంప్ట్ అయిపోయింది అని బ్రహ్మాం చెప్పాడు. ఏ వచ్చిన ఆధారంగా చెప్పాడు? ఇది నా ఆరో ప్రశ్న. ఇక నా ఏడో ప్రశ్న కూడా గమనించగలిగితే, అవ్వ పాపం చేయడానికి అనుకూలమైనదని, అంటే ఒక స్త్రీ ఇతర జంతువుల కంటే చాలా ఎక్కువగా టెంప్ట్ అవ్వడానికి అవకాశం ఉందని బ్రహ్మాం చెప్పాడు. ఏ వచ్చిన ఆధారంగా స్త్రీలు మిగతా జంతువుల కంటే త్వరగా టెంప్ట్ అయిపోతుందని ఏ వచ్చిన ఆధారంగా బ్రహ్మాం చెప్పాడు? ఇది నా ఏడో ప్రశ్న. ఇక నా ఎనిమిదో ప్రశ్న కూడా గమనించగలిగితే, ఒక భార్యాభర్తలు కలిసి ఎలా ధర్మాలు జరిగిస్తారో అలాగే సర్పం అవ్వ కూడా కలిసేవారని బ్రహ్మాం చెప్పాడు. అవ్వపై ఇంత పెద్ద నింద వేయడానికి వాక్యాధారం ఏంటి? ఇది నా ఎనిమిదో ప్రశ్న. ఇక నా 9వ ప్రశ్న, ఇలా సర్పంతో అవ్వ కలిసి కయ్యోనుని కన్నది అనడానికి ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం వ్యతిరేకిస్తుంది. అలాంటప్పుడు బ్రహ్మాం బోధన నమ్మాలా లేక బైబిల్ బోధన నమ్మాలా? ఇది నా 9వ ప్రశ్న.
ఇక నా 10వ ప్రశ్న కూడా గమనించగలిగితే, ఆదాము దేవుని పోలికలో చేపట్టాడు. సర్పం దేవుని కంటే అందగాడా? అవ్వ సాతాను అందాన్ని చూసి పడిపోవడానికి? ఇది నా 10వ ప్రశ్న. ఇక నా 11వ ప్రశ్న కూడా గమనించగలిగితే, అవ్వ సర్పంతో కలిసి గర్భవతి అయి మరలా ఆదాముతో కలవడం వల్ల కవల పిల్లలు పుట్టారని అబ్రహాం చెప్పాడు. దీనికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? ఆదాము అవ్వలు ఇరువురు కవల పిల్లలు అని చెప్పడానికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? ఇది నా 11వ ప్రశ్న. ఇక నా 12వ ప్రశ్న, అవ్వ సర్పంతో శారీరకంగా కలిసి నేను కలవలేదని అబద్ధం చెప్పిందని అబ్రహాం చెప్పాడు. ఒకవేళ అబద్ధమే చెప్తే పరిశుద్ధాత్ముడు మోషేకి ఆ విషయం చెప్పడా? అది ఎందుకు బైబిల్లో రాయించలేదు? అలా బైబిల్లో రాయబడింది అబ్రహాంకి ఎవరు చెప్పారు? దీనికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? అబ్రహాం చెప్పాలి. ఇది నా 12వ ప్రశ్న. ఇక నా 13వ ప్రశ్న, సర్పంతో మనిషి కలిస్తే పిల్లలు పుడతారా? సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా? ఒకసారి అబ్రహాం అనుచరులు అందరూ గమనించాలి. ఇది నా 13వ ప్రశ్న. ఇక నా 14వ ప్రశ్న, ఒకవేళ మీరంటున్నట్లుగా సర్పం అవ్వతో కలిస్తే పుట్టాల్సింది సర్పం మాత్రమే కానీ కయ్యోను కాదు. యెషయా గ్రంథం 14:29 ప్రకారంగా సర్పబేజం నుండి మిడునాగు పుడతాదని రాయబడింది. అక్కడ సర్పం నుండి సర్పమే పుట్టాలి తప్ప సర్పం నుండి కయ్యోను పుట్టడానికి అవకాశం లేదు. ఇది నా 14వ ప్రశ్న. ఇక 15వ ప్రశ్న, దేవదూతలకు కామకోరికలు ఉంటాయా? లేకపోతే సర్పంలోనికి ఎలా ప్రవేశించి అవ్వతో కలిసింది? ఇది నా 15వ ప్రశ్న. 16వ ప్రశ్న, హవ్వని వ్యభిచారి అంటే ఆమెకు పుట్టిన పిల్లలు ఏమంటారు? ఇది నా 16వ ప్రశ్న. ఇక నా 17వ ప్రశ్న కూడా గమనించగలిగితే, పండు తినడం అంటే వ్యభిచరించడం అయితే ఋతు గ్రంథంలో తిని తన అత్తకిచ్చును అని ఉంది. దీన్ని ఏమంటారు? ఇది నా 17వ ప్రశ్న. 18వ ప్రశ్న, పండు తినడం వ్యభిచారం అయితే జీవవృక్ష ఫలములను తినకూడదని అంటే వ్యభిచారం చేస్తారని హవ్వ ఆదామును బయటికి తోసేసాడా? జీవవృక్షం యేసు అని మీరు అంటున్నారు అంటే వారు యేసుతో శారీరకంగా కలుస్తారని దేవుడు భయపడ్డా? అందుకే బయటికి పంపించేశాడా? ఇది నా 18వ ప్రశ్న. ఇక నా 19వ ప్రశ్న, ఆదాముతో తోటలో ఏ పండ్లైనా తినవచ్చు కానీ మంచి చెడు తెలివినిచ్చు పండ్లు తినకూడదని అన్నాడు కదా. మీరు అన్నట్లుగా ఆలోచిస్తే తోటలోని అన్ని చెట్లు పండ్లు మామూలు పండ్లు తినడం, మంచి చెడులు తెలివినిచ్చు పండ్లు తినడం అంటే వ్యభిచారం అంటే దేవుడు ఆదాముతో వ్యభిచారం చేయొద్దని చెప్పాడా? మంచి చెడులు ఆ ఫలాన్ని తినొద్దు అంటే మీ దృష్టిలో వ్యభిచారం చేయొద్దని చెప్పాడా? ఆదాము ఎలా మరో పురుషుడితో వ్యభిచారం చేస్తాడు? ఆదాము ఏమైనా గే అని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇది నా 19వ ప్రశ్న. ఇక నా 20వ ప్రశ్న, ఏదో తోటలో ఒక చెట్టు సాతాను, మరో చెట్టు యేసుక్రీస్తు అయితే సాతాను యేసుక్రీస్తుని నేల నుండి పుట్టించాడా? ఎందుకంటే దీనికి ఆదికాండం 2:9 వ్యతిరేకిస్తుంది. నా 20వ ప్రశ్న. 21వ ప్రశ్న, అవ్వ పండు తినడం వ్యభిచారం అయితే ఆదాము కూడా పండు తిన్నాడు కదా. ఆదాము కూడా వ్యభిచారనా? 21వ ప్రశ్న. నా 22వ ప్రశ్న, సర్ప సంతానం టాపిక్ మాట్లాడదాం అంటే అది బెడ్రూమ్ టాపిక్, బహిరంగంగా మాట్లాడకూడదు అని అంటున్నారు. మరి మీరెందుకు యూట్యూబ్ ఛానల్లో ఆ పాఠం మాట్లాడి ఆ టాపిక్ మాట్లాడి యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నారు? నా 22వ ప్రశ్న. నా 23వ ప్రశ్న, స్త్రీ సంతానం ఏసైతే మరి సర్ప సంతానం అంటే సర్పంతో విభజించడం అని అనుకుంటే యేసు కలయిక వల్ల పుట్టలేదు కదా. అలాంటప్పుడు సర్ప కలయిక వలన కయ్యోను పుట్టలేదు. ఇది నా 23వ ప్రశ్న. 24వ ప్రశ్న, ఒకవేళ కయ్యోను సర్ప సంతానం అయితే కయ్యోను సంతానం అంతా జలప్రలయంలో చనిపోయారు, మరి సర్ప సంతానం ఎలా వచ్చింది? ఇది నా 24వ ప్రశ్న. 25వ ప్రశ్న, సర్ప సంతానం అనగా సర్పానికి పుడితే ఏ రోజు నక్క అన్నాడు యేసు అంటే నక్కకు పుట్టాడనా? ఇది 25వ ప్రశ్న. నా 26వ ప్రశ్న, కయ్యోను ఆదాముకు పుట్టలేదు అని బైబిల్లో లేదు, సర్పమునకు పుట్టాడు అని బైబిల్లో లేదు. ఆదికాండం 4:1 స్పష్టంగా ఆదాముకు కయ్యోను పుట్టాడని ఉంది. అలాంటప్పుడు సర్పానికి పుట్టాడని ఎలా అంటారు? ఇది నా 26వ ప్రశ్న. ఇక 27వ ప్రశ్న కూడా గమనించగలిగితే, ఒక మనిషి నుండి మనుషులంతా వచ్చారని బైబిల్ చెబుతుంది. అపోస్తల కార్యాలు 17:26 ప్రకారంగా. మరి ఇద్దరు నుండి ఆదాము సర్పము మనుషులంతా వచ్చారని మీరు ఎలా చెప్తున్నారు? ఇది నా 27వ ప్రశ్న. 28వ ప్రశ్న,
నోవాహు వాళ్ళలో ఉన్న స్త్రీలతో కలిసిందని బ్రహ్మాం చెప్పాడు. దానికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటి? ఇది నా 28వ ప్రశ్న. 29వ ప్రశ్న, సర్పము పరిసయ్యులు సద్దుకయ్యులు భార్యల దగ్గరికి వస్తే ఈ కాలంలో కూడా సర్పం అందరి దగ్గరికి రావాలి కదా, వస్తుందా? కాంపిటీషన్ మీ భార్యల దగ్గర కూడా వస్తుందా? సమాధానం చెప్పాలి. ఇది నా 29వ ప్రశ్న. ఇక నా 30వ ప్రశ్న, కయ్యోను క్రియలు చెడ్డమైనందున హేబేలును చంపెను అని మొదటి యోహాను పత్రిక 3:12 ఉంది. సర్పం వల్ల పుట్టాడు కాబట్టి కయ్యోను హేబేలు చంపాడని ఎలా చెప్తున్నారు? నా 30వ ప్రశ్న. ఇక నా 31వ ప్రశ్న, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 సర్పం తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసినట్లు దుర్బోధకులు మిమ్మల్ని మోసం చేస్తారని పౌలు చెప్పాడు. మీ లెక్క ప్రకారం సర్పం మనల్ని ఎలా మోసం చేస్తుంది? వ్యభిచారం ద్వారానా? ఇది నా 31వ ప్రశ్న. ఇక నా 32వ ప్రశ్న, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 సాతాను తన కుయుక్తి చేత అవ్వ మోసపోయింది. మోసపోవడం అంటే వ్యభిచారం అయితే ఆదికాండం 27:36 యాకోబు 2 సార్లు మోసం చేశాడు అంటాడు. అంటే 2 సార్లు వ్యభిచరించాడనా? ఇది నా 32వ ప్రశ్న. ఇక నా 33వ ప్రశ్న, మార్క్స్ వార్త 10:19 మోసం వేరు వ్యభిచారం వేరు అని ఉంది. దీనికి మీరేమంటారు? ఇది నా 33వ ప్రశ్న. ఇక 34వ ప్రశ్న, సర్పసంతానం అనే బోధను మొదట డానియల్ పార్కర్ బోధించాడు, కానీ బ్రహ్మాం తనకు బయలుపడిందని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇది నా 34వ ప్రశ్న. ఇక నా 35వ ప్రశ్న, బ్రహ్మాం అపోస్తుల బోధ మాత్రమే పాటించాలని చెప్పాడు, మరి ఏ అపోస్తుడు ఈ సర్పసంతానం కోసం చెప్పాడు? ఇది నా 35వ ప్రశ్న. ఈ 35 ప్రశ్నలను మీరు విన్న తర్వాత వీటికి సమాధానాలు మీరు చెప్పగలిగితే, మీరు సమాధానం చెప్తారంటే మీరు ఎక్కడికి రమ్మని వస్తాను, ఏ చర్చా వేదికలను కూర్చుందాం, వీటికి సమాధానం చెప్పండి. మీ బోధలు రైట్ అని మీరు నిరూపించుకోండి. ఎవడైనా మీ బోధ తప్పు అంటున్నప్పుడు ఎలా తప్పు అని అడగాలి, వాటికి సమాధానం చెప్పాలి. మీ బోధ రైట్ అని మీరు రుజువు చేసుకోవాలి. కానీ మీకున్న దరిద్రం ఏంటంటే మీ బోధను రైట్ అని రుజువు చేసుకోవడం చేతకాక బూతులు మాట్లాడడం, దుర్భాషలాడడం, ఫోన్లు చేసి బెదిరించడం, ఇష్టానుసారంగా మీరు వ్యవహరించడం చేస్తున్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా మీ బోధ రైట్ అని మీకు కనిపిస్తే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలను కోరుతున్నాను. ఇక క్రైస్తవ ప్రపంచమా, మీరంతా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దుర్బోధకు మీ దగ్గరికి వస్తే వారికి చక్కగా ఈ ప్రశ్నలు అడగండి. ఈ ప్రశ్నలు వారి దగ్గర సమాధానం ఉండదు, మీ దగ్గర నుంచి పారిపోతారు. గనుక కొంతమంది అయినా క్రైస్తవులు వీరు బారిన పడకుండా ఉండాలన్నదే నా ఆశ, నా కోరిక. కొంతమంది అయినా బ్రహ్మాం అనుచరులు ఈ ప్రశ్నలు విన్న తర్వాత వీటి సమాధానం దొరక్క బ్రహ్మాం అనుచరుల నుండి క్రీస్తు అనుచరులుగా మారాలన్నదే నా ఆశ, నా కోరిక. అందుకే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. నేను వారందరూ గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అనేకులకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.